హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లీశ్వరి. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి ఒక మంచి ప్రోడక్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రీసెంట్గా మేము ఈ ప్రోడక్ట్ తీసుకున్నాము. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆక్వాగార్డ్ ఆస్టర్ ఆర్ఓ ప్లస్ యూవీ ప్లస్ యూఎఫ్ ప్లస్ ఎంటీడిఎస్ విత్ ఆల్కలైన్ టెక్నాలజీ వాటర్ ప్యూరిఫైయర్ 6.2 లీటర్స్ అండి కెపాసిటీ. మేము యూరేకా ప్రోబ్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. వాళ్ళ ఇంటికి వచ్చి డెమో ఇస్తానని చెప్పారండి. వచ్చారు, డెమో ఇచ్చారు. సో ఏది బాగుంటుంది అని వాళ్ళని అడిగాము. ఇది కొద్దిగా అడ్వాన్స్ టెక్నాలజీ, ఇది తీసుకోండి బాగుంటుంది అన్నారు. ఇందులో ఇన్బిల్ట్ స్టోరేజ్ ట్యాంక్ వస్తుంది, చాలా బాగుంటుంది, 6.2 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది అని చెప్పారండి. సో వాళ్ళు చెప్పిన తర్వాత నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా మేము డిసైడ్ అయ్యాము బుక్ చేయాలని. వాళ్ళని అడిగాము, బుక్ చేస్తే ఎన్ని రోజులకి వస్తుందండి అని అడిగాము. బుక్ చేసిన తర్వాత నెక్స్ట్ డేకే డెలివరీ ఇస్తామని చెప్పారు. సో అలాగే మేము బుక్ చేసాము. వాళ్ళు చెప్పిన విధంగానే మాకు డెలివరీ ఇచ్చారు. 17,000 సంథింగ్ ఏమో వచ్చింది. అలాగే దాంతోపాటు మాకు ఒక కూపన్ కూడా ఇచ్చారండి. ఆ కూపన్కి ఒక వాటర్ బాటిల్ తీసుకోవచ్చు, లేదంటే ఒక బ్యాగ్ కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. మాకైతే వాటర్ బాటిల్ వద్దని చెప్తే బ్యాగ్ ఇచ్చారండి. ఇంటికి ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత మేము కాల్ చేసామండి, ఇన్స్టలేషన్కి ఎప్పుడు పంపిస్తారు అని చెప్తే కనుక ఒక 1 డే వెయిట్ చేయండి, పంపిస్తాము, కొద్దిగా బిజీగా ఉన్నాము అని చెప్పారండి. 24 అవర్స్ తర్వాత వచ్చారండి. వచ్చి ఇన్స్టలేషన్ చేయడానికి స్టార్ట్ చేశారు. కలర్ వచ్చేసి వైట్ కలర్లో తీసుకున్నాను. నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం అండి. చూడ్డానికి చాలా బాగా డీసెంట్గా ఉంటుంది, అట్రాక్షన్గా ఉంటుంది. ఈ డిజైన్ వచ్చేసి చాలా స్టైలిష్గా ఉందండి. ఇది ప్రోడక్ట్ మేము తీసుకొని 3 months బ్యాక్ అయిందండి. కాకపోతే నేను ఈ వీడియో చేయాలి అనుకుంటున్నాను, కుదరలేదు. అది ఈరోజు కుదిరింది. నాకు కొద్దిగా లేట్ అయిపోయిందండి. కానీ నేను ఈ ప్రోడక్ట్ యూస్ చేశాను. యూస్ చేసిన తర్వాత నాకు బాగా బెస్ట్ అనిపించిందండి. వాటర్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయండి. వాటర్ ఏమంతా సాల్టీగా లేవు మనకి. ఈ ఆక్వాగార్డ్ ఓపెన్గా కనిపిస్తే నాకు ఇష్టం ఉండదని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక బాక్స్ లాగా రెడీ చేయించుకున్నానండి. అంటే నేను మా ఇంట్లో ఇంటీరియర్స్ చేయించుకునేటప్పుడు నేను బాక్స్ రెడీ చేయించుకున్నాను. ఆ బాక్స్లో కరెక్ట్గా సెట్ అయిపోయిందండి. చాలా కొంచెం పెద్దగా చేయించుకోండి, లోపలికే పెట్టుకోండి, బాగుంటుంది. బయటికి కనిపించే విధంగా పెట్టుకోకండి. ఇప్పుడు అందరూ ఇలాగే బాక్స్ లాగా దాన్ని కనపడకోకుండా చూడడానికి ఒకే లెవెల్గా ఉండాలి అని చెప్పి మోడ్యులర్ కిచెన్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో నేను కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాను. అందులోనే ఒకటి వాటర్ పాయింట్, అలాగే ఒకటి ఎలక్ట్రిక్ పాయింట్ ఆ బాక్స్లోనే వచ్చేటట్టు సెట్ చేసుకోండి. ఆయన ఇన్స్టాలేషన్కు వచ్చిన తర్వాత సైజ్ చూశాడండి. ఆ బాక్స్ ఏ సైజులో ఉందని చూశాడు. కరెక్ట్ ఫిట్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు, స్టార్ట్ చేసేస్తానని చెప్పాడు. ఓకే స్టార్ట్ చేయండి అని చెప్పాము. ఇన్స్టాలేషన్ అంతా ఒక 20 minutes ఏమో టైం తీసుకుందండి. కానీ నీట్గా ఫిట్ చేశారు. వాటర్ ప్యూరిఫైయర్ అయితే కంపల్సరీ ఉండాలండి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మాటికి మనం బయటికి వెళ్ళి వాటర్ క్యాన్ తెచ్చుకోవాలి అంటే కనుక చాలా కష్టం అయిపోతుందండి మాకైతే కనుక. అందుకని చెప్పేసి మేము చాలా రోజుల నుంచి ప్లానింగ్ ఉన్నదని తీసుకోవాలని చెప్పేసి, అందుకనే ఒకటేసారి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని కొత్త ఇంటికి వచ్చాకనే మేము ఈ ప్రోడక్ట్ బుక్ చేసుకున్నామండి. ఈ ప్రోడక్ట్ అమెజాన్లో కూడా ఉందండి. 17,300 అండ్ సంథింగ్ ఏమో ఉంది. చెక్ చేయండి, బాగుంటుంది. ఈ ప్రోడక్ట్ కంపల్సరీ తీసుకోండి. నేను యూస్ చేసిన తర్వాత నాకు బెటర్ అనిపించింది, అందుకనే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ డిజైన్ కూడా చాలా స్టైలిష్గా ఉందండి. వాటర్ మనం యూజెస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కాయిల్ చేంజ్ చేసుకునేది అని చెప్పారండి. ఇక సపోజ్ మనము ఇంట్లో ఒక 4 members ఉన్నాము అనుకోండి. ఆ 4 membersకి ఈ మనము వాటర్ కనుక ఓన్లీ తాగడానికి మాత్రం యూజ్ చేస్తే కనుక మనకు 2 years వరకు వస్తుంది కాయిల్ అనేది అని చెప్పారండి. లేదంటే కనుక మనం అన్నిటికీ, వంటకి అలాగే తాగడానికి అన్నిటికీ యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు 1 yearకి ఒకసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పారు. ఈ ఇన్స్టలేషన్ అంతా ఫినిష్ అయ్యాక వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ టాప్లో వచ్చేసి బ్లూ కలర్ లైట్ మనకు కనిపిస్తుంది. కింద ఫోన్ కాల్ సింబల్ ఉంటుందండి. అది ఒకవేళ బ్లింక్ అవుతా ఉంది అంటే కనుక వాటర్ సప్లై అందడం లేదు అని చెప్పాడు. ఒకవేళ కాన్స్టెంట్గా ఉంటే కనుక ఏదో ప్రాబ్లం ఉంది, సర్వీసింగ్ చేయించుకోవాలి అని చెప్పాడండి. దాని కింద గ్రీన్ కలర్ ఇండికేటర్ కనిపిస్తుందండి. అది మనకి వాటర్ ట్యాంక్లో ఏదైనా వాటర్ తక్కువ ఉంటే కనుక బ్లింక్ అవుతూ ఉంటుంది. వాటర్ ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత అది ఆగిపోతుంది అని చెప్పాడు. ఈ ఇన్స్టలేషన్ అంతా ఫినిష్ అయిపోయాక వాటర్ కూడా టేస్ట్ చేయండి మీరు అని చెప్పేసి ఆయన అన్నారండి. సో నేను వెయిట్ చేస్తాను, మీరు టేస్ట్ చేసి చూసి చెప్పండి అన్నారు. నేను టేస్ట్ చేసి చెప్పానండి. చాలా స్వీట్గా ఉన్నాయి, వాటర్ కూడా ఉప్పుగా ఏం లేవు, చాలా బాగుంది.
ఎలాంటి డౌట్ లేకోకుండా తీసుకోవచ్చండి. నేను 3 మంత్స్ నుంచి యూజ్ చేశాను కదా, నాకైతే ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదండి. వాళ్ళు కూడా చెప్పారు 1 ఇయర్కి ఒకసారి కాయిల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, అది కూడా మనము వాళ్ళకి కాల్ చేస్తే ఇంకా వాళ్ళే వచ్చి చేంజ్ చేస్తారని చెప్పారు. ఈ అక్వాగార్డ్ ఆల్ టైప్స్ ఆఫ్ వాటర్కి సెట్ అవుతుంది అన్నాడు. మాకు ఇక్కడైతే సాల్ట్ వాటర్ ఎక్కువ ఉంటుందండి. మేము ముందే చెప్పాము మాకు ఇక్కడ సైడ్ సాల్ట్ ఎక్కువ ఉంటుంది వాటరు, మాకు ఇది వర్క్ అవుతుందా లేదా అని అడిగాము. ఏం ప్రాబ్లం లేదు తీసుకోండి, అన్ని వాటర్కి సెట్ అవుతుంది అని చెప్పాడు. వాటర్ సంపుది ఒకటి క్లీన్ చేసుకుంటా ఉంటే 1 ఇయర్కి ఒకసారి సరిపోతుందని చెప్పారండి. ఓకే అని చెప్పేసి తీసేసుకున్నాము. చాలా బాగుంది. నాకు ఈ అక్వాగార్డ్లో బాగా నచ్చింది ఏంటి అంటే డిజైన్ వచ్చేసి బాగా చాలా స్టైలిష్గా ఉంది, చూడడానికి కూడా లుక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ బాడీ అంతా వైట్ కలర్ వచ్చిందండి, ఫ్రంట్లో మాత్రము బ్లాక్ కలర్ ప్యానల్ ఇచ్చారు. మీకు అక్కడ సిల్వర్ కలర్లో ఆక్వాగార్డ్ అని కనిపిస్తుంది చూడండి, అది వేరే కలర్ కూడా వస్తుంది, కాపర్లో వస్తుంది. నాకు అది వద్దు, ఈ సిల్వర్దే కావాలని తీసుకున్నానండి. ఇన్బిల్ట్ స్టోరేజ్ ట్యాంక్, అలాగే చాలా స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా పెద్దగా ఉందండి. ఆర్ఓ ప్యూరిఫికేషను, అలాగే ఎంటీటీఎస్ ప్రొవైడ్ చేశారు మనకి ఇందులో. అంటే ఈ వాటర్ మనకి స్వీట్గా టేస్ట్ రావడానికి అల్ట్రా ఫిల్టరేషన్ కూడా ఉందండి ఇందులో. కస్టమర్స్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయండి, నేను చూశాను. ఎలాంటి డౌట్ లేకోకుండా తీసేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్. కానీ నేను ఈ ప్రోడక్ట్తో చాలా సాటిస్ఫై అయినాను, ఎందుకంటే నేను ఇది యూస్ చేసిన తర్వాత 3 మంత్స్ నాకు ఓకే అనిపించింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి మీకు. నేను ఇంతకుముందు తీసుకున్న ప్రోడక్ట్స్ కూడా నేను షేర్ చేశానండి. హాఫెల్లీ హబ్, హాఫెల్లీ చిమ్నీ కూడా షేర్ చేశాను. ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, నేను లింక్స్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు అందరి ఇంట్లోనూ ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది చాలా కామన్ అయిపోయింది. కాకపోతే ఇందులో కూడా మీరు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించుకొని మంచిదే తీసుకోండి. 1 టైం ఇన్వెస్ట్మెంట్ కదా అండి, తక్కువ అమౌంట్తో 6000 7000కి దొరుకుతాయి. కాకపోతే వాటిలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఏమో తెలియదు. కొద్దిగా అమౌంట్ ఎక్కువ పెడితే ఇంకా కొంచెం మంచి ప్రోడక్టే వస్తుంది, మనకు వాటి నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా. సో ఆలోచించుకొని ఒకటేసారి స్టాండర్డ్గా తీసేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఇంకా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.